తెలంగాణలో సంచలనం సృష్టించిన ధరణి భూభారతి కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 15 మంది నిందితులని అరెస్ట్ చేశారు వరంగల్ పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో 3 ప్రధాన నిందితులుగా గుర్తించడంతో ధరణి భూభారతి స్కామ్ డొంక కదలబోతోంది. ఒకవైపు అరెస్టుల పర్వం, మరోవైపు కేసు విచారణ బాధ్యతలు ఏకంగా జనగామ ఏసీపీకి అప్పగించడం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పుడు యాదాద్రి భువనగిరి జనగామ జిల్లాలో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టిన అక్రమార్కుల గుట్టు రట్టయింది. తెలంగాణలో కలకలం రేపిన ధరణి భూభారతి రిజిస్ట్రేషన్ల కుంభకోణం కేసులో 15 మంది నిందితులను అరెస్టు చేసిన వరంగల్ పోలీసులు మరో 9 మంది కోసం గాలిస్తున్నారు. ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించి తీగలాగడంతో డొంక కదులుతోంది. ప్రధానంగా జనగామ, యాదాద్రి జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. యాదగిరిగుట్టలోని ఆన్లైన్ సర్వీస్ సెంటర్ల ద్వారా మోసాలు జరగ్గా ప్రభుత్వ ఆదాయానికి 3,90,00,000 రూపాయల వరకు గండిపడింది. ఈ కేసుకు సంబంధించి వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ కీలక విషయాలు వెల్లడించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో లక్ష రూపాయలకి జస్ట్ 1000 రూపాయలు అట్లా ఎడిట్ చేసుకొని సో అది వాళ్ళు అట్లా పేమెంట్ చేసేవాళ్ళు. సో దాంట్లో ఏం జరుగుతుంది అంటే గవర్నమెంట్కి అది 1,00,000 రూపాయలు పోయే బదులు జస్ట్ 1000 రూపాయలు పోయినాయి. సో ఇట్లా వాళ్ళు చేస్తూ చాలా నంబర్ ఆఫ్ కేసెస్ వాళ్ళు చేశారు. ధరణి భూభారతి రిజిస్ట్రేషన్ల స్కామ్లోని నిందితులంతా యాదాద్రి, జనగామ జిల్లాలకి చెందినవారు కాగా వీరిలో 3 వ్యక్తులను ప్రధాన నిందితులుగా తేల్చారు. పసునూరి బసవరాజు, జల్లా పాండు, గణేష్ కుమార్. ఈ 3 ఆన్లైన్ సర్వీసులను ఆధారంగా చేసుకుని పేమెంట్స్ ఫోర్జరీలకు పాల్పడ్డారని సిపి సన్ప్రీత్ సింగ్ తెలిపారు. మిగతా 12 మంది కూడా మీ సేవా సెంటర్స్, కంప్యూటర్ సెంటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ధరణి భూభారతి పోర్టల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడ్డారన్నారు సిపి సన్ప్రీత్ సింగ్. మీ సేవా సెంటర్ అడ్డాగా రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఫీజులను ప్రభుత్వ ఖజానాకు చెల్లించకుండా నిందితులు నిలువునా దోచేశారు. పేమెంట్స్ కు వెబ్సైట్లలోనే లోపాలను అనుకూలంగా మార్చుకున్నారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులను చెల్లించాల్సిన దానికంటే తక్కువగా ఎడిట్ చేసి పేమెంట్స్ నిర్వహించారు. ఆయా నకిలీ చలాన్లను మధ్యవర్తులు స్థానిక ఎంఆర్ఓ ఆఫీసుల ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సమర్పిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గంటికొట్టారు. ముఖ్యంగా ప్రధాన నిందితులైన బసవరాజు, జల్లా పాండు, గణేష్ కుమార్ జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలోని మీసేవ ఆన్లైన్ సెంటర్స్ నిర్వాహకులను కమిషన్లతో అట్రాక్ట్ చేశారు. ధరణి భూభారతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను మధ్యవర్తుల ద్వారా సేకరించి వారే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ వచ్చారు. ఇలా డాక్యుమెంట్స్ ఇచ్చినందుకు మీడియేటర్స్ కు 10-30% కమిషన్ చెల్లిస్తూ భారీ దోపిడీకి పాల్పడ్డారు. బసవరాజు వీడే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ కేసెస్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇది పాండు అండ్ గణేష్ కుమార్ వీళ్ళు కూడా చాలా నంబర్ ఆఫ్ కేసెస్ చేశారు. సో వీళ్ళు ఒకటి ఇక్కడ నెట్వర్క్ లాగా ఏర్పాటు చేసుకొని ఎవరెవరైతే అప్రోచ్ అవుతున్నారో సో వీళ్ళతో మీ సేవా ఆపరేటర్స్తో కాంటాక్ట్ అయ్యుకొని సో అంతా వీళ్ళు అది 15 మెంబర్స్ అట్లా వీళ్ళు నెట్వర్క్ పెట్టుకున్నారు. సో నెట్వర్క్లోనే ఇవన్నీ కూడా అది పనులు వాళ్ళు చేసేవాళ్ళు. ఇక ఈ స్కామ్ కు సంబంధించి యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలో మొత్తం 22 కేసులు నమోదు చేశారు వరంగల్ పోలీసులు. అరెస్ట్ అయిన 15 మంది నిందితుల నుంచి 63 లక్షల నగదుతో పాటు సుమారు 1 కోటి రూపాయల విలువగల ఇంటి ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక కారు, 2 ల్యాప్టాప్స్, 5 కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. మొత్తంగా ధరణి భూభారతి వెబ్సైట్లలోని సాంకేతిక లోపాలతో ఆన్లైన్ కేటుగాళ్లు కోట్లలో లూటీ చేయడం సంచలనం రేపుతోంది. ఇప్పటికే సుమారు 4 కోట్ల ఫ్రాడ్ జరగ్గా దర్యాప్తులో ఇంకెలాంటి కీలక విషయాలు బయటపడతాయో చూడాలి.